మిస్టర్ బీన్ ఈ పేరు ఎప్పుడు వినలేదంటే మీకు చెవుడైనా ఉండాలి, లేకపోతే అడవిలో అరాచకాలు చేస్తూ ఉండాలి. కరువులో ఉన్నోడికి మియా ఖలీఫా ఎంత బాగా పరిచయమో, కామెడీ అంటే ఇష్టపడే వాళ్ళకి మిస్టర్ బీన్ కూడా అంతే బాగా పరిచయం. ఆ అందానికి ఆ ఫేస్ కట్టుకు మనం ఇచ్చే వాల్యూ ఎంతండి. మిస్టర్ బీన్ని స్టార్టింగ్లో ఏ పేర్లతో పిలిచేవాళ్ళు? సైలెంట్ కామెడీ స్టార్ట్ చేయడానికి కారణమైన వ్యాధి ఏంటి? 2017లో మిస్టర్ బీన్ చనిపోయాడు అనే వార్త విని చాలా మంది షాక్ అయ్యారు. షూటింగ్ టైంలో కార్ యాక్సిడెంట్ అయ్యి మిస్టర్ బీన్ చనిపోయాడు అనే వార్తలు వచ్చాయి. అసలు మిస్టర్ బీన్కి ఏమైంది, ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు మిస్టర్ బీన్ కోసం గట్టిగా ఒక లైక్ కొట్టండి. ఆ అందానికి ఆ ఫేస్ కట్టుకు మనం ఇచ్చే లైక్ ఎంతండి? నెంబర్ 1, మీకు తెలుసా మిస్టర్ బీన్ షో స్టార్టింగ్లో మిస్టర్ బీన్ ఏలియన్ అనుకునేవాళ్ళు. ఎందుకు తెలుసా? ఇదిగో దీనివల్ల. కానీ షోకి మిస్టర్ బీన్ అనే వింత పేరు ఎలా వచ్చింది? ఆ పేరును తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే శ్రీ చిక్కుడుకాయ అని వస్తుంది, వెరైటీ నేమ్. వెల్, మిస్టర్ బీన్ కి ముందు మిస్టర్ వైట్ అని పెట్టారు, బట్ పేరు అంత ఫన్నీగా లేదు. సో మిస్టర్ వైట్ ని మిస్టర్ క్యాలీఫ్లవర్ గా మార్చారు. స్టిల్ ఆ క్యారెక్టర్ కి ఆ పేరుకి ఎందుకో కనెక్ట్ అవ్వలేదు. తర్వాత డైరెక్టర్స్ కి బల్బు వెలిగింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ మిస్టర్ బీన్ అనే పేరు మైండ్ లోకి వచ్చింది. సో అదే పేరుని ఆ షోకి పెట్టేశారు. రెస్ట్ ఈజ్ హిస్టరీ. నెంబర్ 2, రోవన్ అట్కిన్సన్, ఆల్సో నోన్ యాజ్ మిస్టర్ బీన్. మిస్టర్ బీన్ కి సెట్ అయ్యే 2 మాటలు చెప్తాను చూడండి. అప్పుడు తనని చూసి నవ్వారు, ఇప్పుడు కూడా తనని చూసి నవ్వుతున్నారు. బట్ అప్పుడు నవ్విన నవ్వు వేరు, ఇప్పుడు నవ్వుతున్న నవ్వు వేరు. మిస్టర్ బీన్ కి చిన్నప్పటి నుండి భయంకరమైన నత్తి ఉంది. ఒక మాట మాట్లాడాలి అంటే చాలా టైం పడుతుంది. అందుకే చిన్నప్పటి నుండి పెద్దయ్యే వరకు అందరూ తనని చూసి వెకిలిగా నవ్వుకునేవారు. మిస్టర్ బీన్ మామూలుడు కాదు. జనాలు ఏ సమస్యనైతే చూసి తనను వెక్కిరించారో ఆ సమస్యనే తన కెరియర్గా మార్చుకున్నాడు. మాట్లాడటానికి మూతి వంకర టింకర్గా పెట్టి ఫ్రెండ్స్ ని సరదాగా నవ్వించేవాడు. రోవన్ కమీడియన్ అవ్వాలి అనుకునే దానికంటే ముందు ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వాలి అనుకున్నాడు. క్వీన్స్ కాలేజ్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. ఈ కాలేజీలో చదువుకునేటప్పుడే బ్రిటిష్ కి చెందిన రిచర్డ్ కర్టిస్ అనే డైరెక్టర్ రైటర్ కంట్లో పడ్డాడు. ఇదే రోవన్ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నువ్వేంట్రా బాబు ఇంత టాలెంట్ పెట్టుకుని ఇక్కడున్నావు, నీ టాలెంట్ నీకు అర్థం కావట్లేదు అని చెప్పాడు. కట్ చేస్తే రోవన్ బీబీసీలో నాట్ ది 9 o'clock న్యూస్ అనే షోలో తన యాక్టింగ్ కెరియర్ ని స్టార్ట్ చేశాడు. ఈ ఒక్క షోతోనే మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అని ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు. దీని తర్వాతే యాక్టింగ్ ని తన కెరియర్ గా మలుచుకోవాలి అని డిసైడ్ అయ్యాడు. కానీ అదంత ఈజీ కాదు. బికాస్ రోవెన్ కి నత్తి ఉంది. అది తన యాక్టింగ్ కెరియర్ కి అడ్డుగా పడింది. అలా అని రోవన్ డాక్టర్ దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోలేదు. ఆల్రెడీ ఉన్న నత్తి కంటే ఎక్కువ నత్తితో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. తన బలహీనమైన వ్యాధిని తనకి బలంగా మార్చుకున్నాడు. అప్పటి నుండి సైలెంట్ కామెడీ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాడు. సింగిల్ డైలాగ్ చెప్పకుండా ఫేస్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ తోనే జనాలు నవ్వేలా చేసేవాడు. ఇది చూసి చాలా టీవీ షోస్ రోవన్ కి ఆఫర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాయి. దీంట్లో భాగంగానే మిస్టర్ బీన్ టీవీ షో కూడా వచ్చింది. ఈ టీవీ షోతో రోవన్ వరల్డ్ ఫేమస్ కాదు, సోలార్ సిస్టమ్ ఫేమస్ అయిపోయాడు. ప్రపంచ వ్యాప్తంగా మిస్టర్ బీన్ కార్టూన్ షోను కూడా స్టార్ట్ చేశారు. ఈ కార్టూన్ షో కూడా భయంకరమైన హిట్ అయింది. మీలో ఆల్మోస్ట్ అందరూ ఈ మిస్టర్ బీన్ కార్టూన్ షోని చూసే ఉంటారు. నేను స్కూల్లో ఉన్నప్పుడు పోగోలో చూసేవాడిని. తర్వాత మిస్టర్ బీన్ హాలిడే, జానీ ఇంగ్, ఇలా చాలా సినిమాలు కూడా వచ్చాయి. నెంబర్ 3, నెక్స్ట్, మిస్టర్ బీన్ ఆస్తి ఎంత ఉంటుంది? రోవన్ జస్ట్ నటుడు మాత్రమే అనుకుంటే పప్పులో కాలేసినట్లే. రోవన్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, డైరెక్టర్, రైటర్ కూడా. ఇక్కడ మీకు డౌట్ వచ్చుంటుంది, మిస్టర్ బీన్ కి నత్తి అయితే వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాడని. మిరాకిల్ ఏంటంటే వాయిస్ ఓవర్ కోసం ప్రాక్టీస్ చేసి రోవన్ కి ఆ నత్తి నయమైపోయింది. మెడికల్ ఫీల్డ్ లో దీన్నే స్పీచ్ థెరపీ అనే పేరుతో పిలుస్తారు. ఇంకా ఆస్తి విషయానికి వస్తే మిస్టర్ బీన్ షో 22 సంవత్సరాలు టీవీలో వచ్చింది. సూపర్ హిట్ అయింది. సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. మిస్టర్ బీన్ కి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అక్కడ వీడియోస్ ని కోట్లలో చూస్తారు. రోవన్ కి ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా 20 సినిమాలు, 30 టీవీ షోలు చేశాడు. రోవన్ పేరు మీద హోటల్స్, రెస్టారెంట్స్, బార్స్ ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం మీద చూస్తే మిస్టర్ బీన్ ఆస్తి 1000 కోట్లకి పైనే ఉంటుంది. నెంబర్ 4, మిస్టర్ బీన్ షోలో రోవన్ కి చిన్న కుండి కార్ ఒకటి మాత్రమే ఉంటుంది. కానీ రియల్ లైఫ్ లో దీనికి క్వైట్ ఆపోజిట్. రోవన్ దగ్గర లగ్జరియస్ స్పోర్ట్స్ కార్స్ చాలా ఉన్నాయి. 1977 మినీ 100 కార్ ఉంది. దాని కాస్ట్ 21 లక్షలు. మెర్సిడీస్ S63 3 కోట్లు. మెర్సిడీస్ AMG SLS 3 కోట్లు. రాల్స్ రాయ్స్ 9 కోట్లు. 90 కోట్ల రూపాయలు ఖరీదు చేసే మెక్లారెన్ F1 కూడా ఉంది. లండన్లో 50 కోట్లు విలువ చేసే పెద్ద బిల్డింగ్ కూడా ఉంది. నెంబర్ 5, మిస్టర్ బీన్ షోలో రోవన్ కి పాపం గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండదు. కానీ రియల్ లైఫ్ లో రోవన్ కి 2 భార్యలు ఉన్నారు.
2 లడ్లు కావాలా నాయనా? తన ఫస్ట్ భార్య పేరు సుమిత్రా శాస్త్రి. ఇండియన్ ఫ్యామిలీకి సంబంధించిన ఆమె. వీళ్ళిద్దరికి 2 పిల్లలున్నారు, లిల్లీ శాస్త్రి, బెంజమిన్ అట్కిన్సన్. 2015లో వీళ్ళిద్దరికీ డైవర్స్ అయింది. తర్వాత లూయిస్ ఫార్డ్ తన లైఫ్ లోకి వచ్చింది. టీవీ షోలో సింగిల్, రియల్ లైఫ్ లో డబుల్ మింగిల్. ఎయిరా బీనుమావా. మోస్ట్ బెట్ ఇండియాలో క్రికెట్ ఇంకా వేరే పాపులర్ గేమ్స్ ఆడి మనీ గెలుచుకోవచ్చు. మీ ఫస్ట్ డిపాజిట్ మీద 25,000 దాకా బోనస్ వస్తుంది. క్రాంతి 2021 అనే ప్రోమో కోడ్ ఇస్తే మీ ఫస్ట్ డిపాజిట్ మీద 150% బోనస్ వస్తుంది. 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది. అన్ని పేమెంట్ మెథడ్స్ ని యాక్సెప్ట్ చేస్తారు. కింద పిన్ చేసిన కామెంట్ లో లింక్స్ ఉంటాయి, వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ. నెంబర్ 6. 1 కాదు 2 కాదు, రోవెన్ చనిపోయాడని 3 సార్లు వార్తలు వచ్చాయి. ఒకసారి డిప్రెషన్ లోకి వెళ్లి సూసైడ్ చేసుకున్నాడని, రెండోసారి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని, మూడోసారి షూటింగ్ లో కార్ యాక్సిడెంట్ అయి చనిపోయాడని. కానీ ఇవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమే. మిస్టర్ బీన్ ఇంకా బ్రతికే ఉన్నాడు. తన హోటల్స్, రెస్టారెంట్స్, అన్ని వ్యాపారాల నుండి వస్తున్న డబ్బులతో లండన్ లో తన ఇంట్లో ఫుల్ లగ్జరియస్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ యాక్టింగ్ కెరియర్ అంతా ఆపేసి పిల్లలతో తన ఓల్డేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది మన మిస్టర్ బీన్ గురించి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.